అన్ని జమ చేసిండు అందులో పట్టుకున్నాడు అంగి కూడా ఇడిచిండు మా సాయి ఒకసారి చేపలు నుంచి ఎన్ని దొరికినాయి చెప్పి రంగులతో నిండి ఉంది కదా ఇక అక్కడ పాత వాళ్ళ నెగ్గుతనైతే ఇగో ఇట్లా చేపలు అయితే మాకు దొరికింది. ఈ చేపలను తీసుకొచ్చుకొని అయితే ఫ్రై అయితే చేసుకున్నాం, కాల్చుకొని తిన్నాం. అది ఎలా చేసినాము ఎలా తిన్నాం అనేది చూడాలనుకుంటే ఈ వీడియో మాది మొత్తం చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సంపత్ వ్లాగ్స్. అన్న బండితాళం ఉందా? బండితాళం ఉంటే బండితాళంతో తెగుతుంది కాదే వాళ్ళ పెట్టిన వాళ్ళకైతే ఇదైతే ఫస్ట్ షాప. వెళ్తుంది కదా అన్న నీళ్ళలో కాల్చుకొని ఇప్పుడు ఫ్రై చేసి వీడియో వేద్దాం. అన్న పట్టే పట్టు ఏది రెండో షాప. ఇట్లా వలిగిన కొద్దిగా ఇట్లా వచ్చినాయి. నా చేతులకు అన్ని ముళ్ళు వచ్చినాయి. మూడో షాప. దాని కిందనైతే ఒకటి ఖరాబ్ అయిన షాప్ ఉన్నది. ఇవి 3 షాపలు. అయిపోయింది వాళ్ళు ఇచ్చిపెట్టు. పట్టుకో అంది దాన్ని భూమట్టి పెట్టు. యూట్యూబ్ బ్లాగ్ దయ్యం షాప్ ఇది. ఇలా పడ్డది ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా చచ్చిపోలేదు ఇది. ఈ తొందర చచ్చిపోవు కూడా. ఓ వేరే దయ్యం షాపా ఇది. ఎట్లుంది ఒక ఫోటో కొట్టు. ఇది దీన్ని తినరు, అటే ఇడిచి పెడదాం. ఇలా ఎక్కువ శాతం ఆక్వేరియంలో ఇది దయ్యం షాప్ అయినా మాకు కూడా దొరికింది. ఇక మా తర్వాత మా వాళ్ళు ఇంకో దిక్కు వాళ్ళకి ఇంకొకటి దొరికింది. మేము అందరం అయితే ఇక ఓలి దావత్ కానీ వచ్చి చేపలు పడతాం. వీళ్ళకి కూడా ఇంకొకటి దయ్యం షాప్ దొరికింది. వాళ్ళు కూడా కాల్చుకొని తిందాం అనుకున్నారు. ఇది కాల్చుకొని తినేది కాదు, పారేసేది అని చెప్పి మళ్ళీ నేను నీళ్ళలో వేసేసిన. ఒక్క సెకండ్ చేపండి ఇది. దీన్ని మూతి చూడండి ఒకసారి. తీసుకో ఆగండి మేము దీన్ని మూతి చూడండి. మేము దీన్ని కాల్చుకొని తినేందుకు ట్రై చేస్తామండి. అది తినద్దు, తినాలండి. పట్టుకో గీ ముళ్ళు పట్టుకో అంతే మీద పట్టుకో. మనోడ వాటర్లు ఇస్తాడటండి దాన్ని. అన్న అది వేరే చేపల్ని తింటది, అది వేస్ట్. అది అన్ని చేపలను తింటది. ఇవి మనం చేస్తాను నిన్న. అన్న ఒక్క సెకండ్. ఇది మనం తినద్దు, అందుకొరకే దీన్ని ఇళ్ళని మారేది. హలో అన్ని జమ చేసిండు అందులో పట్టుకున్నాడు అంగి కూడా ఇడిచిండు మా సాయి. ఒకసారి చేపల నుంచి ఎన్ని దొరికినాయి. ఇప్పుడు ఫ్రై మా సూపర్ అయితే సూపర్ అయితే ఇప్పుడు సూప్ లో ఫ్రై చేసుకుంటామండి మేము. చికెన్ సూప్ ఉన్నదండి, ఇప్పుడు ఫ్రై చేసుడే. కాల్చుకొని తిందాం, కాల్చుకొని తిందాం. ఇక్కడ కాల్చుకోబోతున్నాం. ఇక ఇట్లా కాల్చుకొని తింటాం. సాయి ఇక కింద చేపలకి చేపలు అయితే కాల్చుకుంటాం. ఇక ఎట్లుందో టేస్ట్ ఇక కాల్చుకొని తినేటప్పుడు చెప్తా. ఇవే చేపలు ఇక కాల్చుడు అయితే చాలా అయింది. ఇక పెట్టినాం ఇక అగ్గిల. ఇక వండు లేదు, ఇక కాల్చుకొని తినడానికి అంతే. ఇక ప్రాణాలు ఈ చేపల మీద ఉన్నాయి.
మేమైతే ఇక కాలుతున్నాం. ఇక మాకు తినబెట్టాలంటే ఇప్పుడు శేఖర్ అన్ననే ఇప్పుడు ఆగండి, 10 నిమిషాలు ఒక్క పట్టండి, చేప ఇస్తా నేను ఫ్రై కాల్సి ఇస్తా, మీరు టెన్షన్ తీసుకోకండి. సరే ఓకే ఒక 5 మినిట్స్ బాగుంటుందండి చేపలు. సరే. ఇది పాప్లెట్ చేప అంటారు. మీరు చేపలు పాప్లెట్ అంటే మీరు తక్కువ అంచనా వేస్తారండి. పాప్లెట్ ఉన్న టెస్ట్ దేంట్లో ఉండదు అంత మంచిగా ఉంటుందా అండి. సూపర్ అంటే చేప అండి. మరి అది ఎట్లా తినుడు ఇప్పుడు? అది ఎట్లా తినుడు? దీన్ని కారపొడి ఉప్పు అద్దుకోవాలండి. కారపొడి ఉప్పా? బ్రో ఇదే అండి, ఒక ప్లేట్లా ఒక చేప ఇస్తానా? అది మంచిగా కాలండి, మంచిగా కాలని. ఇది ఒకటి కాలిందండి, ఇస్తా. ఇంకా కాలాలి, ఇంకా కాలడే. ఒకటి ఇది ఊసిపోతుందండి, కాలింది. అది ఇంకా చూడండి, దీని చేపను మొత్తం పీస్ ఊసిపోతుంది కాలువగానే. అదే ఫ్రై చేస్తే మంచిగా పాపడాలాగా పీసులు మస్తు వస్తాయండి. ఇలా ఓకే. కాలుడైనాయి, ఇక కాలుతాన్ని ఏవి తీసుకుపోయి తినుడే అంటున్నాం. ఎట్లుంది? కారపొడి వద్దండి, కారపొడి అద్దుకో. కారపొడి అద్దనట్టు అద్దు. చేప తిను సంపత్. ఎట్లుంది? చేప సూపర్ ఉంది, తింటున్నా. దానికి గ్రేవీ ఇవ్వాలండి, దానికి గ్రేవీ అతుకోండి. ఉంది. నాగరాజు తింది ఒకటి, సాయి ఒకటి, సాయి కొంచెం ఉపకారం అయితే అదే మన సంచరి అది సూప్ పోసుకుంటే అయిపోతుంది. అదే మరి వస్తుంటది. ఏం కాదు, తాత ఓకేనా? చికెన్ లా పులుసులా తాత ఓకే అంటుండు. ఒకసారి చెప్పు చేప. అదే వేసుకోండి. అందుకే పులుసు ఉప్పు కారం అంటే సూప్ లా తినే ఇంకా ఉప్పు కారం బాగా నీకేనా? నీకేనా? పుస్తే నీ ఎంకమ్మా తిను, నీకు ఆ చేప ముక్కలు పట్టు. నీ ఎంకమ్మ బోర్లా పడాలి ఇప్పుడు. ఆగు, సూపేనా? సాయి ఎట్లుంది? మంచిగా లేదా? ఎట్లుంది చేప? నాగరాజు అయిపోయింది ఈ లాస్ట్ అయ్యా, మొత్తం పొద్దున చేసాం ఇక. సాయి ఎట్లుంది? సూపర్ అన్న. నా దగ్గర ఉంది ఇగో, కొంచెం మిగిలింది ఇక. సూపర్ ఉంది చేప. ఆయన చేప మెల్లగా ఒలుసుకొని తింటుండు, డిస్టర్బ్ చేయకూరి. 2 ముళ్ళు తిన్నాయి. 2 ముళ్ళు తిన్నాడట మళ్ళా. కానీ అన్న ఇక అందరికి తినబెట్టినావు కానీ నువ్వు తింటలేవు ఇంకా. కొంచెం ఉప్పు కారం అయ్యి కొంచెం అయ్యి దాంట్లో. చేప కలర్ నాకుంది, చేప అండి వేస్ట్ ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.